నమస్తే సార్. నమస్తే అండి. సో, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వెషన్స్ ఒస్తాయి? అంటే ఏ సబ్జెక్ట్ నుంచి మనం ఎక్కువ స్కోప్ ఉంటది స్కోర్ చేయడానికి? వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఏం చెప్తారు? సో, ఇప్పుడు ఎంసెట్ గురించి ప్యాటర్న్ గురించి అర్థం చేసుకో. సో, బేసికల్లీ 2 టైప్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. హ్మ్. ఎంపీసీ స్టూడెంట్స్‌కి ఒక పేపర్ ఉంటుంది. దాంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. హ్మ్. మ్యాథ్స్‌లో 80 క్వెషన్స్, ఫిజిక్స్‌లో 40 క్వెషన్స్, కెమిస్ట్రీలో 40 క్వెషన్స్. హ్మ్. సో, టోటల్ 160 క్వెషన్స్ ఉంటాయి. సేమ్ బైపీసీ స్టూడెంట్స్‌కి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. హ్మ్. బయాలజీలో 80, ఫిజిక్స్‌లో 40, కెమిస్ట్రీలో 40. 160 క్వెషన్స్ ఉంటాయి. హ్మ్. సో, ఆబ్వియస్ ఫ్యాక్ట్ ఏంటంటే మ్యాథ్స్, బయాలజీలో ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. హుహు. అండ్ ఇంకోటి ఏంటంటే సెక్షనల్ కట్ ఆఫ్స్ అనేవి లేవు. హ్మ్. అంటే మనం మాక్సిమం స్కోర్ మ్యాథ్స్ బయోలో తెచ్చుకుని ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం కొంచెం చేసినా ఓకే. హుహు. ఆర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫోకస్ చేసి మ్యాథ్స్ మీద తక్కువ ఫోకస్ పెట్టినా ఓకే. హ్మ్. టోటల్ స్కోర్ అనేది 80+ మినిమం రావాలి. హుహు. అంటే టాప్ కాలేజెస్ ఆ! రావడానికి. ఓకే. క్వాలిఫై అవ్వడానికి 40+ రావాలి. క్వాలిఫై అంటే వాళ్ళు కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేసి ఏదో కాలేజ్‌లో సీట్ తెచ్చుకోవచ్చు. బట్ నాకు టాప్ కాలేజే కావాలి అంటే 80+ అనే టోటల్ అనేది తెచ్చుకోవాలి. హ్మ్. ఇదేంటంటే లాస్ట్ 5, 6 ఇయర్స్ అనాలిసిస్ చేసి దాని యావరేజ్ తీసుకుంటే ఈ స్కోర్ అనేది వస్తుందన్నమాట. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఏమో 70కి కూడా 10,000 ర్యాంక్ వచ్చింది. హ్మ్. దాని ముందర ఇయర్ 67 కూడా వచ్చింది. సో అరౌండ్ 80 ఎయిమ్ చేస్తే దే విల్ బి ఇన్ ఎ సేఫ్ పొజిషన్ అన్నమాట. హ్మ్. సో ఇప్పుడు ఎక్కువ ఫోకస్ అనేది బేసికలీ మ్యాథ్స్ అండ్ బయాలజీ మటుకు వదలకూడదు. హ్మ్. ఎంపీసీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ మీద, బైపీసీ స్టూడెంట్స్ ఏమో బయాలజీ మీద అసలు ఆ సబ్జెక్ట్ అనేవి ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాలి. హ్మ్. బట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారు, మ్యాథ్స్ బయాలజీ ఒక్కటే చదివి హ్మ్. ఫిజిక్స్ కెమిస్ట్రీ వదిలేస్తారు. లాస్ట్ ఇయర్ ఏమయ్యాయంటే కొన్ని స్లాట్స్ లో మ్యాథమెటిక్స్ లో డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజీ అడిగారు. హ్మ్. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం వదిలేసిన వాళ్ళకి యునో వాళ్ళు లాస్ అయింది వాళ్ళకి. హ్మ్. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా బేసిక్ చాప్టర్స్ టార్గెట్ చేయాలి. మంచి చాప్టర్స్ టార్గెట్ చేసి దాని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేసుకుని స్కోర్ అనేది మాక్సిమైజ్ చేసుకోవడం బెటర్.